బీఆర్ఎస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేందుకు హరీష్ రావు పగటి కలలు కంటున్నారని, 10 ఏళ్ల పాలనలో కేవలం 30% హామీలు మాత్రమే అమలు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. అటు బీజేపీ తీరును కూడా ఎండగట్టారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ దోపిడీని ఎందుకు కట్టుకోలేకపోయిందంటూ కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెలికితీత లాంటి కేంద్ర హామీలన్నీ కూడా నీటి మూటలయ్యాయంటూ ఎద్దేవా చేశారు. ప్రెస్ మీట్లతో ప్రభుత్వం కూలిపోదని, 5 ఏళ్ల పాటు ప్రజల పక్షాన తమ పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారు. ఎట్లా వాళ్ళ అధికారం నుంచి తొలగించారు ప్రజలు అన్న విషయాన్ని ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనం ప్రజల్ని మన వైపు మళ్ళిపించుకోవాలన్న ఆలోచనతోటి హరీష్ రావు రాజకీయం చేస్తుండ్రు. నేనేమంటాను, హరీష్ రావు గారు ముఖ్యమంత్రి కావాలంటే అవుతుండొచ్చు. ఎవరు చేస్తే అవుతారు? ప్రజలు చేస్తే అవుతారు. ప్రజలకు ఏం చెప్పాలి? వాస్తవాలు చెప్పాలి. 2014లో 18లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నుంచి మొదలు పెడదాం. ఎందుకంటే మీరు రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల గురించి మీతో పాటు మీరు మాట్లాడినాక మీ స్క్రిప్టును దొంగలించి మీ స్క్రిప్ట్ను దొంగలిస్తుర్రో మీరే షేర్ చేస్తుర్రో మా తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టమని బండి సంజయ్ గారికి, బీజేపీ నాయకులకు, మీ బీ టీం పార్టీకి మీరు పొద్దున ప్రెస్ మీట్ పెడతారు, మధ్యాహ్నం తర్వాత అదే రైమ్స్ పాడడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా వచ్చి 6 గ్యారెంటీలు అంటారు. నేను ఇద్దరికి సమాధానం చెప్పదలుచుకున్న ఇవాళ గ్యారెంటీల మీద. ఈ భారతదేశంలో గత కొన్ని ఏళ్ళుగా, అంటే మనం పోనీ 2014 తీసుకుందాం, ఎందుకంటే అప్పుడే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, అప్పుడే బీజేపీ పార్టీ వచ్చింది. ఇక అంతకుముందు అంటే కాంగ్రెసే ఉంది కాబట్టి ఇంక నా గురించి నేను ఎందుకు చెప్పాలి, మా పార్టీ గురించి. 2014లో ప్రజలను తప్పుతో పట్టించి ఓట్లు వేయించుకున్న పార్టీలు ఏంటి? 2014 నుంచి ఈ రోజు వరకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సెంట్రల్లో, 2014 నుంచి 2023కు ప్రజలు గమనించి, ప్రజలు గుర్తుపట్టి, ప్రజలు వాస్తవాలు తెలుసుకొని తరిమి కొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ. 14-18లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 30% కూడా చేయలే మీరు. ఎందుకంటే అప్పుడున్న కేసీఆర్కి ప్రజలకు ఇవన్నీ అవసరమారా? పైసలు ఇచ్చి కొనుక్కోవాలి, దాచుకోవాలి, దాచుకునేది తీసి కొన్ని ఇచ్చి కొనుక్కోవాలి తప్ప వీళ్ళకి ఇవన్నీ చేస్తామరా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది, గిట్లా చేస్తే మనం ఏడుంటాంరా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్న విషయాన్ని